ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ కిల్లర్. స్టమక్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ డైజెస్టివ్ డిసీజ్ క్యాన్సర్ అని చెప్పుకోవచ్చు అండి. స్టమక్ క్యాన్సర్ అనేది ఒక ఇంపార్టెంట్ డైజెస్టివ్ ట్రాక్లో ఒక ఇంపార్టెంట్ క్యాన్సర్గా చెప్పుకోవచ్చు. లక్కీలీ ఏంటంటే అదర్ కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్తో కానీ వెస్టర్న్ కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే స్టమక్ క్యాన్సర్ మన ఇండియన్స్లో కొంతవరకు తక్కువ మోతాదులో చూస్తుంటాం అనమాట. సో ఈ స్టమక్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏం చూసినట్టయితే, అగైన్ ఏజ్ రిలేటెడ్ వల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్తో పాటు కొన్ని అక్వైర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. జెనెటిక్ వల్ల కానీ జెనెటిక్ చేంజెస్ వల్ల స్టమక్ క్యాన్సర్ రావచ్చు. మనకి ఎక్సెస్ స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్సెస్ కెమికల్ ఇంటేక్ అనమాట. అంటే అన్కంట్రోల్డ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద స్టమక్ ఉన్నప్పుడు దానివల్ల క్యాన్సర్ మారే అవకాశం ఉంటుంది. కొంతమందికి అల్సర్ లాగా ఫామ్ అయ్యి దాని క్యాన్సర్ రూపంగా మారుతుంది అనమాట. ఎందుకు అంటే అన్హీల్డ్ అల్సర్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో అందుకే మన ఎండోస్కోపీ ప్రాక్టీస్లో కూడా ఏం చేస్తామంటే, ఏ అల్సర్ కనబడ్డా కూడా మానవ అల్సర్, స్టమక్ అల్సర్ ఉన్నట్టయితే మనం దాని బయాప్సీ తీసుకొని దానికి క్యాన్సరస్ చేంజెస్ ఏమైనా వస్తున్నాయా లేదా చూసుకుంటాం అనమాట. సో ఈ ముఖ్యంగా ఈ కారణాల వల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుందని చూసుకోవచ్చు. ఇవే కాకుండా మనం కామన్గా వినే ఇదేంటంటే హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంట. హెలికోబాక్టర్ పైలోరీ అనేది బ్యాక్టీరియా అనమాట. ఆ బ్యాక్టీరియా అనేది స్టమక్ లైనింగ్ లో ఉండడం జరుగుతుంటుంది. ఈ బ్యాక్టీరియా అనేది ఒక కార్సినోజన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆ కార్సినోజన్ ఏంటంటే ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల స్టమక్ లైనింగ్ అంతా డ్యామేజ్ అయ్యి అల్సర్ ఫామ్ అయ్యి ఆ అల్సర్ క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ అన్ని ముఖ్యంగా కారణాలన్నీ స్టమక్ క్యాన్సర్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని గుర్తించడం ఎలా? సో ఎనీ అబ్డామినల్ పెయిన్, అన్ఎక్స్ప్లెయిన్డ్ అబ్డామినల్ పెయిన్ తరచుగా వస్తుంది, మనకి తిన్నాక వెంబడే వస్తుంది, చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుంది, చాలా రోజులు వస్తుంది అన్నట్టయితే, వెయిట్ లాస్ ఉన్నట్టయితే ఎస్పెషల్లీ, ఆర్ వామిటింగ్స్ అవుతున్నాయి ఉన్నట్టయితే, ఈ పేషెంట్స్ అందరూ కూడా ఒక డైజెస్టివ్ ఎండోస్కోపీ, అప్పర్ జీ ఎండోస్కోపీ చేయించుకోవడం వల్ల అల్సర్ కానీ స్టమక్ క్యాన్సర్ కానీ ఎర్లీ స్టేజ్ లో గుర్తించే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనం ప్రాపర్గా అప్రోప్రియేట్ ఉంటే సర్జరీకి వెళ్ళడము, లేకపోతే కీమోథెరపీకి వెళ్ళడము, రేడియోథెరపీకి వెళ్ళడము అనేది డిపెండింగ్ ఆన్ ద క్యాన్సర్ సిచ్యువేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎండోస్కోపీ చేసినప్పుడు ఈ అల్సర్ కానీ క్యాన్సర్ కానీ లక్షణాలు బయటపడ్డట్టయితే నెక్స్ట్ స్టేజ్లోగా మనం పెట్ సిటీ స్కాన్ చేసుకుంటాం. పెట్ సిటీలో ఏంటంటే మనకు ఆ క్యాన్సర్ అనేది వేరే అవయవాలకి ఏమైనా స్ప్రెడ్ అవుతుందో చూస్తాం అన్నమాట. వేరే అవయవాలకి స్ప్రెడ్ అయినట్టయితే జనరల్ గా సర్జరీ అనేది సూటబుల్ కాదు. అప్పుడు మనం కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. వేరే అవయవాలకు ఎక్కడిగా స్ప్రెడ్ కాలేదు, ఓన్లీ స్టమక్ లో ఉన్నట్టయితే దాన్ని పర్ఫెక్ట్ గా సర్జరీ ద్వారా రిమూవ్ చేయడం వల్ల దానికి ఆల్మోస్ట్ క్యూర్ లాగా వర్తించవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా మందికి అల్ట్రాసౌండ్ చేయడంతో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నట్టు తెలుస్తుంటాయి అనమాట. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి అనేక రకమైన కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చేసినట్టయితే గాల్ బ్లాడర్ కాంట్రాక్టిలిటీ తగ్గి వాళ్ళకి ఆ పసరు ఏదైతే ఉందో లిథోజెనిక్ బైల్ అంటాం. అంటే అది స్టోన్ ఫామ్ చేసే లక్షణం ఎక్కువ ఉండడం వల్ల ఆ స్టోన్ ఫామ్ అవుతాయి అనమాట. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం చూసినట్టయితే సర్జరీ ఒకటే పర్మనెంట్ ట్రీట్మెంట్. దానికి మందులు అనేది పెద్దగా పనిచేయవండి. చాలా మంది గాల్ బ్లాడర్ స్టోన్స్ రాగానే ఆయుర్వేద మెడికేషన్ తీసుకోవడము, డిఫరెంట్ మెడికేషన్, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోవడం చేస్తుంటారు. ఏ మందులు కూడా పనిచేయవండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ కి ఓన్లీ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే సర్జరీ. కానీ ఈ సర్జరీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుందా అంటే లక్కీగా అవసరం ఉండదండి. దీంట్లో ఏ సిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్, సిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అని చెప్పుకుంటాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఎవరికైనా తరచుగా రిబ్ కేజ్ కింద పెయిన్ వచ్చినట్టయితే వాళ్ళకి సిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్ అంటే బిలియరీ కోలిక్ అంటాం దీన్ని. ఆ సిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ రిమూవల్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఆ స్టోన్స్ పెయిన్ తో ఫామ్ అయ్యి గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇన్ఫెక్షన్ రావడం ఉన్నట్టయితే వాళ్ళకి ఫస్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి తర్వాత సర్జరీకి వెళ్తాం. సో ఈ స్టేజ్ దాటిన వాళ్ళకి ఏమవచ్చు, ఒక్కోసారి ఆ స్టోన్ జారిపడి బైల్ పైప్ లో పడడం వల్ల అబ్స్ట్రక్టివ్ జాండీస్ అనేది రావచ్చు. సో వాళ్ళకేంటి, ఒక సర్జరీ ఒకటి చేస్తే సరిపోదన్నమాట. అప్పుడు మన ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఈఆర్సిపి అనే ప్రొసీజర్ వల్ల ఆ స్టోన్స్ రిమూవ్ చేసి నెక్స్ట్ స్టేజ్లో సర్జరీకి వెళ్ళడం జరుగుతుంటుంది. కొంతమందికి ఆ స్టోన్ అనేది బైల్ పైప్ లో స్టక్ అవడం కాకుండా ఇంకా కింది వరకు వచ్చి ప్యాంక్రియాస్ టచ్ అవ్వచ్చు. ప్యాంక్రియాస్ టచ్ అయినప్పుడు ప్యాంక్రియాటైటిస్ వస్తుంది అన్నారు. సో వీళ్ళకేంటి, హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది, యాంటీబయాటిక్స్ అవసరం పడతాయి, ఫ్లూయిడ్స్ అవసరం పడతాయి. ఇదే కాకుండా ఆ గాల్ బ్లాడర్ పైప్ లో, బైల్ పైప్ లో స్టోన్ ఉన్నట్టయితే దానికి ఈఆర్సిపి అవసరం పడుతుంది, తర్వాత సర్జరీ అవసరం పడుతుంది. సో మనం క్లియర్గా ఏం చెప్పుకున్నాం, గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళు ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, జాండీస్ వచ్చే వాళ్ళు ఉండొచ్చు, ప్యాంక్రియాటైటిస్ వచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఈ ఒక్కొక్క స్టేజ్ కాంప్లికేషన్ అయిన కొద్దీ ట్రీట్మెంట్ అనేది మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అనేది అవసరం కూడా జరుగుతుంటుంది. సో కొంతమంది ఏమంటారు, సార్ మాకు ఇప్పుడు ఎట్లాగో ఏజ్ కూడా తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఏమైనా సర్జరీ చేయించుకుంటే ఫ్యూచర్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. మెడికల్లీ ఏంటంటే సర్జరీ బికమ్స్ ఆప్షనల్ అనమాట. మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, సిమ్టమ్స్ ఏం లేనట్టయితే సర్జరీ అనేది మీ చాయిస్. అఫ్ కోర్స్
కొంతమందికి ఫ్యూచర్లో ట్రావెల్ ఎక్కువగా చేస్తుండొచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్కి ఎక్కడ పెయిన్ వచ్చినా కాంప్లికేషన్ వచ్చినా తట్టుకోలేకపోవచ్చు అనమాట. వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కూడా దగ్గరలో ఉండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీని రికమెండ్ చేస్తాం. ఈ కాంప్లికేషన్స్ ఏ వచ్చినా కూడా సర్జరీ అనేది మీ చాయిస్ లేదు, ఇంకా కంపల్సరీ సర్జరీకి వెళ్ళాల్సిందే ఏ కాంప్లికేషన్ వచ్చినా అని చెప్పుకోవచ్చు అండి. సో జాండీస్ అనేది పచ్చకామెర్లు అనేది చాలా ఇంపార్టెంట్ కండిషన్ అండి. ఈ పచ్చకామెర్లు జాండీస్ అనేది ఇది జబ్బు కాదు, అనేక రకమైన జబ్బుల వల్ల వచ్చే వ్యాధి లక్షణం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాండీస్ ఎందుకు వచ్చింది చూసినట్టయితే కొంతమందికి లివర్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, అక్యూట్ వైరల్ హెపటైటిస్ అంటాం దానివల్ల రావచ్చు. కొంతమందికి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ దానివల్ల రావచ్చు. కొంతమందికి గాల్బ్లాడర్ స్టోన్స్ బైల్ పైప్లో అడ్డుపడడం వల్ల దానివల్ల జాండీస్ రావచ్చు. కొంతమంది క్యాన్సర్స్ వల్ల జాండీస్ అనేది రావచ్చు. క్యాన్సర్ అనేది వేరే ఆయిల్ నుంచి లివర్ స్ప్రెడ్ అవ్వడం వలన జాండీస్ అనేది రావచ్చు. కొంతమందికి బైల్ పైప్లోనే క్యాన్సర్ మొదలవడం వలన జాండీస్ అనేది రావచ్చు. సో కొంతమందికి ఏ జబ్బు లేకున్నా కూడా గిల్బర్ట్ సిండ్రోమ్ అంటాం, తరచుగా సార్ మాకు ఎప్పుడు చేసినా జాండీస్ ఉంటుంది అంటుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్ హైపర్ బిలిరూబినిమియా అంటాం. బిలిరూబిన్ లెవెల్స్లో 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి డైరెక్ట్ బిలిరూబిన్, రెండోది ఇండైరెక్ట్ బిలిరూబిన్. ఆ ఇండైరెక్ట్ బిలిరూబిన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి వచ్చే జాండీస్ని ట్రూ జాండీస్ అనం, దాన్ని గిల్బర్ట్ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే మన బాడీలో ఉన్న జెనెటిక్ అబ్నార్మాలిటీ వల్ల వచ్చే హై రీడింగ్ బిలిరూబిన్. కానీ దీనికి ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు, దీనికి ఏ పత్యాలు అవసరం లేదు. చాలా మంది అనేక రకమైన పత్యాలు చేసి చెట్ల మందు కూడా విపరీతంగా తీసుకుంటుంటారు జాండీస్కి. అది చాలా డేంజరస్ ప్రాక్టీస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ జాండీస్ అనేది అనేక రకమైన కారణాల వల్ల, క్యాన్సర్ వల్ల రావచ్చు, స్టోన్ వల్ల రావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, ఇంకేదైనా కారణం వల్ల రావచ్చు. కానీ మనం ఈ పసర మందులు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అన్ని కండిషన్కి ఒకటే మందు ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల కొంతమందికి దాంట్లో ఉన్న స్టీరాయిడ్ కంటెంట్ ఉంటాయి ఒక్కోసారి. సో దానివల్ల లివర్ డ్యామేజ్ ఎక్కువై ఇంకా లివర్ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఏ జాండీస్ అయినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్. ఎందువల్ల జాండీస్ వచ్చింది కనిపెట్టి దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల జాండీస్ అనేది ఖచ్చితంగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మందులే కావచ్చు, ఎండోస్కోపిక్ టెక్నిక్ కావచ్చు, ఈఆర్సీపీ అనే టెక్నిక్ వల్ల గాల్బ్లాడర్ పైప్లో స్టెంట్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. కొంతమందికి క్యాన్సర్ స్ప్రెడ్ అయిన వల్ల కూడా ఈఆర్సీపీ అని మెటల్ స్టెంట్ చేయడం వల్ల ఆ బ్లాకేజ్ తొలగించి కొంతవరకు ఆ జాండీస్ ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో జాండీస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం డిలే చేయకుండా మీ దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ కన్సల్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసుకోవడము, అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అండి, చాలా మంది వైట్ జాండీస్ అంటుంటారు. వైట్ జాండీస్ అనేది యాక్చువల్ జాండీస్ కాదండి, అది అనీమియా, అంటే రక్తహీనత ఉన్న వాళ్ళని జనరల్గా వైట్ జాండీస్ అని చెప్తుంటారు. అండ్ జాండీస్ అనేది ఒకటే, పచ్చకామెర్లు అనేది ఎల్లో జాండీస్ అనేది జాండీస్ అనమాట.